అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసాన్ని శుభంగా, జయప్రదంగా అందరం కూడా ముగించుకున్నాం. చాలా ఆనందంగా మనం పురాణంతో పాటు, పురాణ పఠనం, శ్రవణంతో పాటు నడుపుకున్నాం. చల్లగా కార్తీక దామోదరుడి కృప వలన చక్కగా పౌర్ణమి వెళ్ళింది. తర్వాత మిగిలిన భాగం అంతా కూడా ఇంకా ఆనందంగా వెళుతుంది. తర్వాత ఈ వీడియో చివరి వరకు చూస్తే మనకి కొన్ని ముఖ్యమైన సూచనలు, అంటే పురాణాంతర్గతంగా కొన్ని డూసు డోంట్స్ అంటాం కదా, అవన్నీ తెలుస్తూ ఉంటాయండి. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు స్కాంద పురాణాంతర్గతంగా వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్పినటువంటి ఈ కార్తీక మాస వ్రత మహత్యం ఈరోజు భాగంలో ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు మీ అమూల్యమైన అభిప్రాయాల్ని ఈ చెప్పడం ఎంతవరకు మీకు ఏమైనా అర్థమవుతున్నట్టుందా, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సరే, 16వ అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నారంటే, కార్తీక వ్రతంలో అంటే కార్తీక వ్రతం చెయ్యని వాడట కల్పాంతం వరకు నరకంలో ఉంటాడని చెప్తున్నారు. సరే, కార్తీక మాసంలో తాంబూల దానం చేస్తే వాస్తవంగా భూమికి అధిపతి అవుతాడట. అలాగే కార్తీక మాసంలో నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపాన్ని హరి సన్నిధిలో కనుక వెలిగిస్తే అతను కూడా వైకుంఠవాసి అవుతాడు. అంతేకాదండోయ్, కార్తీక మాసంలో పౌర్ణమి నాడు సంతానాన్ని కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్తున్నారు. హరి సన్నిధిలో టెంకాయ అంటే కొబ్బరికాయ, శ్రీఫలం అని కూడా అంటారు కదా, దాని దానము దక్షిణ తాంబూలం సహితంగా చేస్తే సంతానం చిరాయువులై బ్రతికి ఉంటారు, ఏ రోగము ఉండదు, దుర్మరణాలు ఉండవు అని చెప్తున్నారు. అంతేకాకుండా కార్తీక మాసంలో విశేషించి పౌర్ణమి నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠానికి పతి అవుతాడట. అంటే హరి సన్నిధిలో స్తంభము అని అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఒక కంచో, ఇత్తడో లేదా పంచలోహాలతోనో చేసినటువంటి ఒక స్తంభం, దానికి ఇటు అటు కొమ్మల్లాగా చక్కగా దీపాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి దీపస్తంభాన్ని చేయించి దీపాలు వెలిగించి గనక హరి సన్నిధిలో అర్పిస్తే వైకుంఠపతి అవుతాడట. అలాగా స్తంభాలు చేయించలేమండి అని అంటే వృక్షం తాలూకు మొద్దు అంటారు. మొద్దు అని అంటే ఏంటంటే కొన్ని చెట్లు ఒకప్పుడు వాటికి ఆకులు అవేవి మొలవకుండా ఒక మొద్దులా ఉంటాయి కొంతవరకు ఎత్తులో. వాటినైనా సరే తీసుకొచ్చి వాటిలో ఆవు నెయ్యి వేసి ఆ పైన ఆ స్తంభం అన్న దాని మీద దీపం వెలిగించినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటే, అంత శిలతో కానీ కర్రతో కానీ స్తంభంను చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపం పెట్టువాడు హరికి ఇష్టమైన వాడు అవుతాడు. ఈ స్తంభ దీపం గురించినటువంటి పూర్వ కథ ఒకటి ఇలా ఉందని చెప్తున్నారు. మతంగ మహాముని ఆశ్రమంలో అనేక వృక్షాలతో కూడినటువంటి ఒక విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయం చుట్టూ వనం. కార్తీక వ్రత పరాయణులైన మునీశ్వరులందరూ అక్కడికి వచ్చి విష్ణువును షోడశోపచారాలతోటి పూజ చేయడం, తర్వాత హరిద్వారములందు దీపమాలలు పెట్టడం, ఇలాగా కార్తీక వ్రతం చేస్తున్నారు. అందులో ఒక ముని ఏమన్నారంటే, ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, మనం శివుని ముందు స్తంభ దీపాన్ని పెడితే చాలా వైకుంఠవాసి అవుతారు కదా, కాబట్టి మనం స్తంభ దీపాన్ని పెడదాం, ఇవాళ పౌర్ణమి కూడా కదా, అందుకని ఈ దినం సాయంత్రం పెడదాం చంద్రోదయ సమయంలో అన్నారు. అలాగే వాళ్ళు దీపం పెట్టడానికి ఏమిటి చేయాలా అని ఆలోచిస్తూ ముంగిట్లో ఉన్న దగ్గరలో ఉన్న కొమ్మలు ఆకులు లేనటువంటి ఒక వృక్షం యొక్క మొద్దు, దాన్ని తీసుకొచ్చి అందరూ కలిసి దాన్ని శుభ్రంగా శుద్ధి చేసి దానిలో చక్కగా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఎంతో ముచ్చటగా చూస్తున్నారట. అంతే కదా, ఒక దీపాలు ఎంతో అందంగా ఉంటాయండి. చిన్నదైన కరెంటు దీపాల కన్నా మీకు తిలదీపం లేదా ఆవు నేతితో వెలిగించిన దీపం ఏదైనా ఉంది
అంటే అది ఎంతో అందంగా ఉంటుంది. అయితే వాళ్ళ ఆ దీపాన్ని వెలిగించి హరికథ చెప్పుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో చటచట పటపటామనో శబ్దం వినిపించింది. ఏమిటబ్బా ఈ శబ్దం అని చూస్తూ ఉండగానే వీళ్ళు ఏ వృక్షపు మొద్దు మీదైతే దీపాన్ని వెలిగించారో ఆ వృక్షపు మొద్దు చిట్లిపోయింది, పగిలిపోయింది. వీళ్ళందరూ భయపడి ఆ జాగా నుంచి దూరంగా పారిపోయారు. ఇంతలో ఆ వృక్షపు మొద్దులోంచి ఒక మహాపురుషుడు బయటకు వచ్చాడు. అతను ఉద్భూత పురుషుడు అంటారంటే అందులోంచి ఉద్భవించిన వాడు. అయితే వీళ్ళందరూ కూడా చూసి, ఎవరయ్యా నువ్వు, ఈ మొద్దు రూపంలో ఎలా ఉన్నావు అని అడగ్గా, అప్పుడు అతను ఏం చెప్పాడు, అయ్యా బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుణ్ణే అయినప్పటికీ కూడా రాజ్యపాలన చేసేవాణ్ణి. ధనం, గుర్రాలు, ఏనుగులు, సకల సంపత్తులు ఉన్నప్పటికీ కూడా దురాచారపరుణ్ణి, ఏనాడు కూడా దానం చేసేవాడిని కాదు. అంతేకాదు ఇతరులకు అంటే దానం ఇవ్వక తప్పదు అన్న సందర్భాలలో కూడా సరే ఇస్తాను అని నీరు ధారపోసి మాట ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆ మాట మీద నిలబడి ఆ డబ్బు ఇచ్చిన పాపాన పోలేదు. ఏనాడు వేద శాస్త్రాలు చదవలేదు, హరిచరిత్ర వినలేదు, తీర్థయాత్రలకు పోలేదు, దాన ధర్మం సరి దుర్బుద్ధితోనే ఉన్నాను తప్ప పుణ్యకర్మ అన్నది చేయలేదు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా తాను ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చుని పండితులని, శాస్త్రజ్ఞులని, గురువులని, వాళ్ళని నీచమైన కిందన ఉన్నటువంటి ఆసనంలో కూర్చోపెట్టి వాళ్ళ ముందు కాళ్ళు కూడా చాపుకుని ఉండేవాడిని. ఇటువంటి పాపాల వలన ఎన్నో నీచమైనటువంటి జన్మలు ఎత్తి ఎన్నో నరకయాతనలు అనుభవించిన తర్వాత ఇదిగో ఈ ఈ అడవిలో ఈ వృక్షపు మొద్దుగా నిలబడి స్థానంలో ఉన్నాను. ఇక్కడ ఈనాడు మీరు చేసినటువంటి ఈ పని వలన నాకు మళ్ళీ దివ్యదేహం వచ్చింది. కాబట్టి ఈ విధంగా రావడానికి కారణం ఏమిటి, నా పాపాలన్నీ పోయి గత జన్మలు గుర్తుకొచ్చి జ్ఞానం రావడానికి గల కారణం ఏంటి అని అక్కడ ఉన్నటువంటి మునులందరినీ అడిగితే, వాళ్ళని ఇంకోటి కూడా అడిగాడు. ఏంటంటే, మునీశ్వరులారా, దేని చేత మోక్షం కలుగుతుంది, దేని చేత బంధింపబడతారు, దేని చేత ముక్తుడవుతారు, దేని చేత ప్రాణులకు ఇంద్రియములు కలుగుతాయి, మోక్షప్రాపకమైన జ్ఞానం ఎలా వస్తుంది, ఈ సర్వాన్ని నాకు చెప్పండి అని వాళ్ళని అడగడం. వారేమో ఇతనికి ఏ ఏ పాపములు ఎందుకు వస్తాయో అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది రేపటి అధ్యాయంలో వస్తుంది. అంతవరకు సెలవు. ఈ పారాయణ శ్రవణం మననం చేసిన వాళ్ళకి సర్వ పాపాలు ఆ కార్తీక దామోదరుడు నశింపజేసి పుణ్యాలను ప్రాప్తింపచేయుగాక. ఇందులో చూడండి, ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, నాకు తోచింది. మీకేం తోచిందో మీరు చెప్పండి. గురువులను ఎప్పుడు ఉన్నతమైనటువంటి ఆసనంలో శాస్త్రజ్ఞుల్ని, పండితులని, గురువులని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి మనం కిందన కూర్చోవడం మనకి ఆయుర్వృద్ధి. అలాగే పెద్దల ముందు, పండితుల ముందు, గురువుల ముందు వాళ్ళకి మన అరిపాదాలు కనపడుతున్నట్టుగా కూర్చోవడం కూడా మనకి స్వల్పాయుష్ కలుగుతుంది, ఆయుష్ నశించిపోతుంది. కాబట్టి పెద్దవాళ్ళ ముందు కాళ్ళు చాపు కూర్చోకూడదని చిన్నప్పుడు చెప్పేవారు కదా. అట్లాగే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని పైన ఉన్నతాసనంలో కూర్చోపెట్టి మనం కిందన కూర్చోవడం అన్నది సర్వదా శ్రేయస్కరం అన్నది ఇందులో స్ఫురిస్తోంది. మీకు స్ఫురించినవి మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఉంటాను మరి.